టీమిండియా హోమ్ సీజన్ ప్రారంభం కాబోతుంది. ఇందులో భాగంగా బంగ్లాదేశ్ తో గురువారం 19వ తేదీ నుంచి తొలి టెస్టు జరగనుంది. అలాగే రెండవ టెస్టు 27వ తేదీ నుంచి జరగనుంది. ఇక బంగ్లాతో 2 టెస్టుల సిరీస్ తర్వాత వచ్చే నెలలో న్యూజిలాండ్ తో మరో 3 టెస్టుల సిరీస్ కూడా ఆడవలసి ఉంది. ఆ తర్వాత ఈ ఏడాది చివరిలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఇందులో భాగంగా 5 టెస్టుల సిరీస్ పైన టీమిండియా ఎక్కువగా దృష్టి సారించింది. వరుసగా 3వసారి ఆసీస్ గడ్డపై సిరీస్ గెలవాలన్న లక్ష్యంతో వెళుతున్న ఇండియా టీం కు ప్రస్తుతం భారత్ లో జరగబోతున్న బంగ్లాదేశ్ న్యూజిలాండ్ సిరీస్లు కీలకంగా మారాయి. WTC ఫైనల్ చేరాలన్న ఈ 10 టెస్టుల్లో కనీసం 6 గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇది ఇలా ఉంటే చెన్నై వేదికగా జరగబోయే తొలి టెస్టుకు ముందు టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నారు. అయితే SSV జైస్వాల్ తన ఫామ్ ఆందోళనకు గురి చేస్తుంది. బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ కు ముందు నెట్స్ లో అతడు పదే అవుట్ అవుతున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ లో ఏకంగా 712 పరుగులు చేసి టాప్ ఫామ్ లో కనిపించిన SSV జైస్వాల్ ప్రస్తుత చెన్నైలో నెట్స్ లో బుమ్రా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. దీంతో కోహ్లీ గంభీర్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ తర్వాత SSV జైస్వాల్ సడన్ గా ఫామ్ కోల్పోయాడు. IPL లో కూడా సరిగ్గా రాణించలేదు. T20 వరల్డ్ కప్ లో అవకాశమే రాలేదు. ఇప్పుడు బంగ్లాదేశ్ తో 2 టెస్టుల సిరీస్ కోసం జట్టులో చోటు దక్కించుకున్న నెట్స్ లోనే అతని ఫామ్ ఏమి స్పష్టంగా కనిపిస్తుంది. చెన్నైలో తొలి టెస్టు జరగనుండగా కొన్ని రోజులుగా టీమిండియా ప్రాక్టీస్ చేస్తుంది. అయితే నెట్స్ లో SSV జైస్వాల్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా బుమ్రా వేసిన ఓ బంతికి SSV జైస్వాల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రపంచంలోనే మేటి బౌలర్ల చేతిలో ఇలా అవుట్ కావడం పెద్దగా ఆశ్చర్యం కలిగించదు. కానీ ఇదే నెట్ సెషన్ లో ఆకాశ్ దీప్, మహమ్మద్ సిరాజ్ అలాగే నెట్ బౌలర్ యుజ్వేంద్ర సింగ్ బౌలింగ్ లోను SSV క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇది చూసిన విరాట్ కోహ్లీ వెంటనే SSV దగ్గరకు వెళ్లి కాసేపు మాట్లాడాడు. అతని బ్యాటింగ్ టెక్నిక్ లో ఉన్న లోపం గురించి కూడా వివరించాడు. అయినా కూడా SSV నెట్స్ లో వరుసగా విఫలమవుతూనే ఉన్నాడు. దీంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా రంగంలోకి దిగాడు. SSV ని పక్కకు తీసుకెళ్లి 20 నిమిషాల పాటు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చాడు. SSV నెట్స్ లో ఎక్కడ తడబడుతున్నాడో చూసి ఆ బలహీనతను అధిగమించేలా గౌతమ్ గంభీర్ సూచనలు ఇచ్చాడు. అయితే బంగ్లాదేశ్ తో జరగబోయే 2 టెస్టుల సిరీస్ లో SSV జైస్వాల్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్ గా బరిలోకి దిగనున్నాడు. దీంతో అతని ఫామ్ టీమిండియాకు ఎంతో కీలకం కానుంది.